హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీజనింగ్ నాన్ వెర్బల్లో భాగంగా ఈరోజు సిరీస్ అనే ఒక టాపిక్ తీసుకుంటున్నాం. సిరీస్ అంటే వరుస. సో వరుస క్రమము, ఒక వరుస క్రమంలో ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటే ఆ నెక్స్ట్ది ఏమొస్తుందో అని మనం చెప్పాలి. ఉదాహరణకి ఏ, బి, సి, డి తర్వాత ఏమొస్తుందని అడిగితే ఈ అని చెప్తాం. సో అదేవిధంగా ఇక్కడ బొమ్మల రూపంలో మనకి తర్వాత ఏమొస్తుందో చెప్పాలి. ఇందులో ఏంటంటే బేస్డ్ ఆన్ నెంబర్స్, అంటే నెంబర్స్ రావచ్చు, లేదంటే షేప్ సైజ్ రావచ్చు, రొటేషన్ రావచ్చు, పొజిషన్ రావచ్చు, కాంబినేషన్ అండ్ డిఫ్యూషన్ రావచ్చు, లేదంటే ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ రావచ్చు, లేదంటే ఒక దాంట్లో ఎక్కువ తక్కువ రావచ్చు, తక్కువతో ఎక్కువ అవ్వచ్చు అన్నమాట. సో ఉదాహరణకు ఒకసారి చూద్దాం. చూడండి, 9 ఉన్నాయి పువ్వులు, నెక్స్ట్ 8 ఉన్నాయి, నెక్స్ట్ 7 ఉన్నాయి, నెక్స్ట్ 6 పువ్వులు ఉన్నాయి. మన నెక్స్ట్ ఆన్సర్ ఏంటి? 5 పువ్వులు. సో 5 పువ్వులు అనేది మన ఆన్సర్ అన్నమాట. చాలా ఈజీ అన్నమాట. కొంచెం అబ్జర్వేషన్ ఉంటే వచ్చేస్తుంది అన్నమాట. సో చూడండి, ఫస్ట్ ఫిగర్ సెకండ్ ఫిగర్ చెప్తాను, అదే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. దాన్ని బట్టి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ప్లస్ ప్లస్ అక్కడ ఉంది. ఇప్పుడు సిడి అబ్జర్వ్ చేయండి. సిడి ట్రయాంగిల్ ఎక్కడైతే ఉందో ట్రయాంగిల్ కూడా అక్కడ ఉంది. అంటే మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే సి అనేది ఎక్కడైతే ఉందో మన ఆన్సర్లో కూడా సి అనేది అక్కడే ఉండాలి. సి అనేది మనకి అక్కడే ఉండాలి. సో ఆ విధంగా చూసుకుంటే సి అనేది మనకి ఇక్కడ ఉంది. అంటే 1 రాంగ్, 2 రాంగ్, 5 రాంగ్. సో అంటే ఇప్పుడు మనకి 3, 4, ఈ 3 4 ఏదైనా ఒకటి అవ్వచ్చు. ఓకే, ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే సర్కిల్ అనేది కిందకు వచ్చింది. ఏబి అబ్జర్వ్ చేయండి. సర్కిల్ అనేది పైన ఉంది, కిందకు వస్తుంది. ఇప్పుడు సిడి అబ్జర్వ్ చేయండి. స్క్వేర్ అనేది కిందకు వస్తుంది. సో ఇప్పుడు ఎస్ అనేది ఇప్పుడు మనకి అక్కడ ఉంది. సర్కిల్ ప్లేస్లోను లేదంటే స్క్వేర్ ప్లేస్లో ఎస్ అక్కడ ఉంది కనుక ఇప్పుడు మనకి ఎక్కడ రావాలి? కింద రావాలి. మనం ఇప్పుడు ఆన్సర్స్ ఏంటో అనుకున్నాం. సో ఇందాక మనం ఆన్సర్స్ ఏంటో అనుకున్నాం. సో 1 రాంగ్ అనుకున్నాం, 2 రాంగ్ అనుకున్నాం, 5 రాంగ్ అనుకున్నాం. అంటే ఇప్పుడు 3, 4 ఎస్ అనేది కింద ఎక్కడ వచ్చింది? 3లో వచ్చింది కనుక ఆన్సర్ 3. 4 కూడా రాంగే. సో ఈ విధంగా మనం చేసుకుంటూ పోతే సిరీస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. చిన్న చిన్న లాజిక్స్తో మనం చూడాలి. సో ఇప్పుడు రెండో చూద్దాం. ఇది క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఇచ్చిన బొమ్మ, రెండో బొమ్మలో ఏంటంటే ఫస్ట్ లైన్ మనకి ఇటు సైడ్ బెండ్ అయింది. అక్కడ కర్వ్ అనేది మళ్ళీ దానికి రివర్స్ వచ్చిందన్నమాట. నెక్స్ట్ మూడో దానికి వచ్చేసరికి ఈసారి ఈ కర్వ్ ఇటు సైడ్ బెండ్ అయింది, మళ్ళీ అది పైకి వెళ్ళింది. నెక్స్ట్ ఇక్కడ రైట్లో చిన్న గీత అనేది మళ్ళీ బెండ్ అయింది. నెక్స్ట్ 4వ ఫిగర్కి వచ్చేసరికి మళ్ళీ ఫస్ట్ దేంచి ఇటు సైడ్కి వచ్చింది. నెక్స్ట్ పై దేంచి మళ్ళీ కిందకి వచ్చింది. రైట్ సైడ్ చిన్నదేంచి మళ్ళీ ఇటు సైడ్ వచ్చింది. ఈ సైడ్ టాప్లో మళ్ళీ బెండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఫిగర్కి వచ్చేసరికి అంటే 180 డిగ్రీస్ తిరుగుతుంది కర్వ్. ప్రతి కర్వ్ కూడా 180 డిగ్రీస్ తిరుగుతుంది. సో మనం ఇప్పుడు అలా చూసుకుంటే వెళ్తే సో ఇది రైట్ సైడ్ ఫస్ట్ ఫిగర్ లైన్ ఉంది. సెకండ్ ఫిగర్లో బిలో లెఫ్ట్ సైడ్కి ఓపెన్ అయింది. నెక్స్ట్ సిలో రైట్ సైడ్కి ఓపెన్ అయింది. మళ్ళీ డిలో లెఫ్ట్ సైడ్కి ఓపెన్ అయింది. మళ్ళీ ఈలో రైట్ సైడ్కి ఓపెన్ అయింది. అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఓపెన్ అవ్వాలన్నమాట ఇప్పుడు. సో లెఫ్ట్ సైడ్ ఓపెన్ అవ్వాలంటే అన్నీ లెఫ్ట్ సైడ్ ఓపెన్ అయ్యాయి. సో నెక్స్ట్ చూద్దాం. పైన లోపల చిన్నది అప్ సైడ్, బిలో డౌన్, సిలో అప్, డిలో డౌన్, ఈలో అప్. అంటే మన ఆన్సర్ డౌన్. సో డౌన్ అంటే ఏ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. అంటే 3వది రాంగ్. సో 3వది రాంగ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు టాప్లో మనకి ఇది పైకి వచ్చింది కదా, అంటే మన ఆన్సర్ డౌన్ రావాలన్నమాట. సో అన్నీ డౌన్ ఉన్నాయి. నెక్స్ట్ ఏది చేంజ్ అవుతుందో చూడాలి ఫిగరు. ఇక్కడ లెఫ్ట్ది, నెక్స్ట్ ఏలో నుంచి మనకి ఏమో స్ట్రైట్గా ఉంది, బిలో లెఫ్ట్ది అయింది, సికి వచ్చేసరికి లోపల రైట్ సైడ్ అయింది. నెక్స్ట్ డికి వచ్చేసరికి పైన అయింది. నెక్స్ట్ ఈకి వచ్చేసరికి కిందకి అయింది. అంటే మళ్ళీ లోపల అయింది, మళ్ళీ బయట రావాలన్నమాట. బయట రావాలంటే ఇంకా మిగిలిన మనకి ఏంటి? కిందన. సో కింద ఉంది కనుక మనకి కింద ఏంటి? ఇప్పుడు కూడా చూడండి, స్టార్టింగ్ ఎప్పుడు కూడా మనకి ఓపెన్ బయటకు అవుతుంది. ఓపెన్ ఎక్కడ అవుతుంది? బయటకు అవుతుంది. సో
ఇది బయట, బి బయట, సి లోపల, మళ్ళీ డి లోపల, మళ్ళీ ఈ బయట, మళ్ళీ లోపల. సో ఆ విధంగా చూస్తే ఆన్సర్ 5. ఆన్సర్ అన్నది 5. ఒకసారి ఆన్సర్ 5 అలాగా ఒకసారి చెప్తాను చూడండి క్లియర్గా. ఏలో మనకి అన్ని స్ట్రేట్ లైన్సే, ఒక లోపల చిన్నది పైకి వెళ్ళింది అంటే పైకి ఓపెన్ అయింది. ఇంకా బీకి వచ్చేసరికి ఆ లోపల పైన ఓపెన్ అయింది కాస్త లోపల ఉన్న పైన ఓపెన్ అయింది కదా, అది లోపల మళ్ళీ ఓపెన్ అయింది అనమాట. అంటే రివర్స్ అయింది, 180 degrees తిరిగింది. సో ఈ స్టార్టింగ్ లైన్ అనేది బయటకు ఓపెన్ అయ్యి అనమాట. అది ఆ తర్వాత మనకి లోపల చిన్న గీత రైట్ సైడ్ లోపలికి ఓపెన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ అది రైట్ సైడ్కి ఓపెన్ అయింది, పైన ఓపెన్ అయింది అనమాట. అంటే మనకి ఇప్పుడు ఏంటంటే బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏలో ఇలా ఉంది, బీకి వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్ ఓపెన్ అయింది, సికి వచ్చేసరికి నెక్స్ట్ లోపల ఇలా ఓపెన్ అయింది, డీకి వచ్చేసరికి పైన ఓపెన్ అయింది, నెక్స్ట్ ఈకి వచ్చేసరికి కిందది ఓపెన్ అయింది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ మనకి బయటను ఓపెన్ అవ్వాలి. బయటను ఎక్కడ ఓపెన్ అవ్వాలి? కిందది ఓపెన్ అవ్వాలి. కిందది ఓపెన్ అవ్వాలంటే సో లోపలక బయటక అయితే మనకు ఒకటో ఆప్షన్ కానీ 5వ ఆప్షన్ కానీ చూడాలి. ఎందుకంటే కింద ఓపెన్ అయినవి ఆ రెండే. సో ఎందుకంటే రైట్ సైడ్ అనేది ఓపెన్ అవ్వలేదు ఎక్కడ కూడా. సో రైట్ సైడ్ ఓపెన్ అవ్వదు కూడా. సో కనుక 1, 5 చూసుకోవాలి. బాగా అబ్జర్వ్ చేస్తే ఇది 4లో ఉన్నది లోపలికి, 5లో ఉన్నది బయటికి, మళ్ళీ ఏం రావాలి మనకి? బయటికే రావాలి. కనుక ఆప్షన్ 5. నెక్స్ట్ ఇలాంటివి ఎప్పుడు ఇచ్చినా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏబీ కంపేర్ చేసుకోవాలి, సిడి కంపేర్ చేసుకోవాలి, దాన్ని బట్టి ఈ ఆన్సర్ రావాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్నీ కూడా ఒక స్టెప్ యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది. ఎలా తిరుగుతుందంటే చూడండి, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా తిరుగుతుంది. సో ఈ విధంగా తిరుగుతున్నాయి. సో అదేంటో ఒకసారి చూద్దాం. సర్కిల్ అనేది ఒక స్టెప్ ముందుకెళ్ళింది, ఏ నుండి బీకి చెప్తున్నాను చూడండి. ఏ నుండి బీకి సర్కిల్ అనేది ఒక ముందుకెళ్ళింది, ఈజ్ ఈక్వల్ టు ఒక ముందుకెళ్ళింది, ఇంటూ అనేది కిందకు వచ్చింది, స్క్వేర్ అనేది ఇక్కడికి వెళ్ళింది, ట్రయాంగిల్ మారిపోయి కొత్త సింబల్ వచ్చింది ఎస్ పైకి. అంటే ఎస్ నుండి స్టార్ట్ అయింది, ఎస్ అనేది పైకి వెళ్ళింది, సర్కిల్ అన్నీ ఒక్కొక్క స్టెప్ వెళ్తున్నాయి. నెక్స్ట్ సి నుండి డి చూడండి, ఎస్ పైకి వెళ్ళింది, సర్కిల్ ఇక్కడికి వచ్చింది, ఈక్వల్ అక్కడికి వచ్చింది, ఇంటూ ఇక్కడ వచ్చింది, టీ ఇక్కడ వచ్చింది, కొత్త సింబల్ వచ్చింది అన్నమాట ఇక్కడ. సో పి అనేది కొత్తగా వచ్చింది. అంటే మిడిల్లో ఉన్న ట్రయాంగిల్ మాయమైపోయింది, మిడిల్లో ఉన్న ట్రయాంగిల్ మారిపోయి ఇది వచ్చింది, కొత్తది వచ్చింది. నెక్స్ట్ మిడిల్లో ఉన్న ఈ సింబల్ మారిపోయి టీ వచ్చింది. మిడిల్లో ఇప్పుడు మనకి ఆన్సర్ పీ కదా ఉంది మిడిల్లో, ఆ పీ మాయమైపోవాలి. ఆన్సర్ పీ మాయమైపోవాలంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఇప్పుడు మనం చూద్దాం. సో ఎస్ అనేది పైకి వెళ్ళాలి, ఎస్ అనేది అక్కడ పైకి వెళ్ళాలి. సో అయితే ఆప్షన్ 1, 2 అవ్వాలి, ఎందుకంటే ఎస్ పైకి వెళ్ళాలి కనుక. సో 1, 2లో ఎస్ పైకి ఉంది, పీ ఉండకూడదు, ఎందుకంటే కొత్త సింబల్ రావాలి. కొత్త సింబల్ ఏంటి ఇక్కడ? సో యాస్ అనమాట. సో కనుక ఫస్ట్ మనకి సెకండ్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్. చాలా సింపుల్గా వచ్చింది. చూడండి మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ ఏలో ఎస్ అనేది ఏంటి? పైకి వెళ్ళింది కదా. ఇక్కడ ఈలో కూడా ఎస్ అనేది పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాలంటే 1వ ఆప్షన్ 2వ ఆప్షన్. కానీ ఏలో ట్రయాంగిల్ అనేది బీలో లేదు, సిలో ఉన్న హాఫ్ కర్వ్ అనేది డీలో లేదు. అంటే మిడిల్లో ఉన్న డౌన్ మిడిల్లో ఉన్నది మాయమైపోతుంది, కొత్త సింబల్ వస్తుంది. సో మరి ఈలో పీ ఉంది మిడిల్, అది ఉండకూడదు కనుక సో మనకి యాస్ వచ్చింది కనుక సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి. ఫస్ట్ మనకి ఇక్కడ నేను ఒకటి చెప్తాను, అది క్లియర్గా చూడండి.
ప్లస్ మూవ్ అయింది, ఫస్ట్ ప్లస్ మూవ్ అవుతుంది, తర్వాత సర్కిల్ మూవ్ అవుతుంది, తర్వాత ట్రయాంగిల్ మూవ్ అవుతుంది. ఇది ఆర్డర్, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ప్లస్ అనేది ఒక స్టెప్ ముందుకెళ్ళింది, తర్వాత ఏం మూవ్ అయింది, సర్కిల్ ఒక స్టెప్ ముందుకెళ్ళింది, తర్వాత ఏమైంది, ట్రయాంగిల్ ఒక స్టెప్ ముందుకెళ్ళింది, ఆ తర్వాత ఏంటి మళ్ళీ ప్లస్ మూవ్ అయింది ఒక స్టెప్, తర్వాత ఏం అవ్వాలి, సర్కిల్ మూవ్ అవ్వాలి. అంటే ఆ రెండు అలాగే ఉండాలి, సర్కిల్ ఒక స్టెప్ మూవ్ అవ్వాలి, సర్కిల్ ఒక స్టెప్ మూవ్ అవ్వాలి, ఆ రెండు అలాగే ఉండాలి. సో సర్కిల్ ఒక స్టెప్ మూవ్ చేసి రెండు అలా వెళ్ళే ఆప్షన్ ఏముంది, సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఎందుకంటే చూడండి, సో ట్రయాంగిల్ ప్లస్ అలాగే ఉండాలి, సర్కిల్ మూవ్ అవ్వాలి రెండోసారి. సో ఈ విధంగా మనం చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం డైరెక్షన్స్ చూసుకోవాలి అంతే, ఇంకేం లేదు. ఇక్కడ డాట్ సర్కిల్ అనేది మనకి క్లాక్ వైజ్ తిరుగుతుంది. చూడండి, ఒక స్టెప్ వేసింది, రెండో ఏ నుండి బీకి వచ్చేసరికి ఒక స్టెప్, బీ నుండి ఒక స్టెప్, బీ నుండి సీకి వచ్చేసరికి రెండు స్టెప్లు వేసింది. చూడండి, ఒకటి రెండు స్టెప్లు ముందుకేసింది. నెక్స్ట్ సి నుండి డీకి వచ్చేసరికి 3 స్టెప్లు ముందుకేసింది. చూడండి, 1 2 3. నెక్స్ట్ డి నుండి ఈకి వచ్చేసరికి 4 స్టెప్లు, 1 2 3 4 5, 4. సో 4 కదా, 1 2 3 4. నెక్స్ట్ ఈ నుండి మనకు ఆన్సర్ 5 స్టెప్లు వేయాలి, అంటే 1 2 3 4 5, అంటే పైకి ఉండాలి. సో పైకి ఉన్నది ఏంటి, ఒక ఈ ఆప్షన్, కనుక అదే మన ఆన్సర్. ఆరోది ఆరో చూద్దాం. ఏకి బీకి అబ్జెక్ట్ చేస్తే సో ఇంటూ స్టార్ సర్కిల్ ఉంది, ఈ స్క్వేర్ అనేది పోయింది. అది ఎలా తిరుగుతుందంటే చూడండి, ఇలాగెళ్ళి ఇలా వస్తుంది ఏ నుండి బీకి. సో ఏ నుండి బీకి ఫస్ట్ పైకి వెళ్తుంది, అంటే సర్కిల్ పైకి వెళ్ళింది, స్టార్ ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇంటి ఇక్కడికి వస్తుంది. మళ్ళీ సి నుండి ఈకి అది కూడా సేమ్. బీ నుండి మళ్ళీ సీకి మారిపోయింది. బీ నుండి సీకి ఎలా మారింది, సో బీ నుండి సీకి మారింది, సి నుండి ఈకి, డి నుండి ఈకి, మళ్ళీ ఈ నుండి మనకి ఏ వస్తుందన్నమాట. ఎందుకంటే 5 ఫిగర్స్ ఉన్నాయి కనుక. నెక్స్ట్ పోనీ బీ నుండి సీకి చూద్దాం. బీ నుండి సీకి చూస్తే ఇక్కడ ఏది మారింది, మనకి అన్నీ ఉన్నాయి. ఒక సర్కిల్ మారిపోయింది, సర్కిల్ ఉంది, స్టార్ మారిపోయింది కనుక అంటే ఇలా అవుతుందన్నమాట డయాగ్రామ్. ఇది ఇక్కడికి వెళ్తుంది, ఇంటి పైకి వెళ్తుంది, అది ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఏంటి మనకి సి నుండికి మనకి ఏంటి మాయమైపోయింది, యూ ఉంది, యారో ఉంది, ఇంటూ మాయమైపోయింది. ఇంటూ మారిపోయిందంటే ఏంటి మనకి ఈసారి ఇలా వచ్చింది డయాగ్రామ్. నెక్స్ట్ డయాగ్రామ్ ఎలా వస్తుంది మనకి, సర్కిల్ మాయమైపోయింది అంటే ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ డయాగ్రామ్ ఏంటి మనకి సేమ్ ఫస్ట్ డయాగ్రామ్ అన్నమాట. కనుక ఫస్ట్ డయాగ్రామ్ ఏంటి, ఇలాగే కదా మనకి సి పైకి వెళ్ళాలి, యూ నెక్స్ట్ రావాలి, ట్రయాంగిల్ కింద రావాలి. సో ట్రయాంగిల్ కింద రావాలి, సి పైకి వెళ్ళాలి, యూ పైకి రావాలి. సో ఆప్షన్ 4th వన్ అవ్వచ్చు, 5th వన్ అవ్వచ్చు, 3rd వన్ అవ్వచ్చు, 3 4 5 ఏదైనా అవ్వచ్చు. అయితే మనకు కొత్త ఫిగర్ రావాలి. యారో వస్తుంది కనుక యారో రాకూడదు, స్క్వేర్ వచ్చింది స్క్వేర్ రాకూడదు, కనుక 5th ఆన్సర్ రైట్ ఆన్సర్. కొత్త సింబల్ రావాలి. ఏకి బీకి చూద్దాం. ఏకి బీకి చూస్తే ఎక్స్ అనేది మనకి మధ్యకి వచ్చింది, ఎస్ అనేది కిందకి వచ్చింది, సి పైకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ సికి డీకి మనం చూద్దాం. సికి డీకి చూస్తే ఎస్ అనేది మనకి మధ్యకి వచ్చింది, సి పైకి వెళ్ళిపోయింది, డాట్ కిందకి వచ్చింది. అంటే ఏం లేదు, కింద ఉన్న పైకి వెళ్ళిపోవాలి, మిగతా రెండు కొద్దిగా జరగాలి. చూడండి సి పై ఏలో చూడండి, సో సి పైకి వెళ్ళిపోయి మిగతా రెండు అలాగే యాస్టివ్గా వచ్చి. సి నుండి డీకి చూడండి, సి పైకి వెళ్ళిపోయి మిగతా రెండు అలాగే. ఈ చూడండి, ఈ నుండి మనకు ఆన్సర్ సి పైకి వెళ్ళిపోవాలి, ఆ డాట్ ఎక్స్ కిందకి రావాలి. సి పైకి వెళ్ళిపోయి ఆ డాట్ ఎక్స్ కింద రావాలి. సి పైకి వెళ్ళిపోయి డాట్ ఎక్స్ కింద రావాలి.
సి పైకి వెళ్ళిపోయి డాట్ ఎక్స్ అంటే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 8th వన్ ఏబి చూద్దాం. సి డాట్ ఈజ్ ఈక్వల్ టు ఉంది, ఎస్ మారిపోయింది. సి ఈజ్ ఈక్వల్ టు ఉన్నాయి స్టార్, సి ఈజ్ ఈక్వల్ టు డాట్ ఉన్నాయి, ఎస్ కాస్త మాయమైపోయి ఇంటూ వచ్చింది. ఎలా అయిందో చూద్దాం ఒకసారి. అదే ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ వెళ్ళింది, డాట్ కిందకి వచ్చింది, సి ఇటు సైడ్ వచ్చింది. ఇంకా సింపుల్గా చెప్తాను చూడండి. ఇది ఇప్పుడు ఏకి బీకి చూస్తే ఈజ్ ఈక్వల్ టు సి అనేది అటు సైడ్ వెళ్ళిపోయింది, డాట్ ఎస్ ఇటు సైడ్ వచ్చి డాట్ కిందకి వచ్చి పైన కొత్త సింబల్ వచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ సి నుండి డీకి వస్తే ఆ టీ ఈజ్ ఈక్వల్ అనేది రైట్ సైడ్ వెళ్ళిపోయింది, లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ వెళ్ళిపోయింది. ఇటు సైడ్ ఇంటూ ఎక్స్ అనేది రైట్ సైడ్ వెళ్ళిపోయి రెండు రివర్స్ అయ్యి కొత్త సింబల్ రావాలి. ఇప్పుడు ఇది కూడా అంతే, లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో రైట్ సైడ్ అలా వచ్చిలా, సో అదే సింబల్తో వచ్చిలా. సో అదే సింబల్తో ఉంది ఏంటి ఉంది ఇక్కడ మనకు ఆప్షన్, ఒక సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, ఈ మూడిట్లో ఉన్నాయి. ఇప్పుడు ఏంటి రైట్ సైడ్కి ఎక్స్చేంజ్ అవ్వాలి. ఆ స్క్వేర్ అనేది కింద రావాలి, కొత్త సింబల్ రావాలి, స్క్వేర్ కింద రావాలి, కొత్త సింబల్ రావాలి, స్క్వేర్ కిందకి వచ్చి కొత్త సింబల్ అనేవి మనకి 2, 3, 4లో 3 ఒకేలా ఉన్నాయి. కొత్త సింబల్ అంటే ఎస్ వచ్చింది, సేమ్ అదే విధంగా రావాలి, ఎందుకంటే అసలు ఏమి మారలేదు. మారిందా? సో ఎక్కడ కూడా మనకు మారలేదు కనుక సేమ్ అదే సింబల్ రావాలి. కనుక సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ కూడా కాదు, ఫోర్త్ ఆప్షన్. ఎందుకు చెప్పండి ఫోర్త్ ఆప్షన్? ఎస్ అనేది ఆల్రెడీ మనకు వస్తుంది కదా సింబల్, కనుక ఎస్ అనేది రాకూడదు, కొత్త సింబల్ రావాలి. కనుక ఈ సింబల్ అనేది మనకి కొత్త సింబల్ అనమాట, స్క్వేర్ పైన ఉందా అది కొత్త సింబల్. సో ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 9th వన్. యారో ఈజ్ ఈక్వల్ టు ఎస్, యారో ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఏ నుండి బి ఎలా వచ్చింది? ఏ నుండి బికి ఎలా వచ్చిందంటే యారో అనేది కిందకు వచ్చింది, యారో ఈజ్ ఈక్వల్ టు తారుమారు అయ్యాయి, ఖాళీ ఉన్న ప్లేస్లో కొత్త సింబల్ వచ్చింది. అదే కాన్సెప్ట్. ఇంకా బీసీడిఈ ఏ అవసరం లేదు, ఎందుకంటే ఏ ఎలాగుందో ఈ కూడా అలాగే ఉంది చూడండి. అంటే ఏకి ఏవైతే ఎఫెక్ట్ అవుతాయో ఈ కూడా అదే అవుతాయి. ఇప్పుడు ఏంటి మనకి యారో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్చేంజ్ అయ్యాయి, ఎస్ ప్లేస్లో ఖాళీ రావాలి, ఖాళీ ప్లేస్లో కొత్త సింబల్ రావాలి. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టును ట్రయాంగిల్ ఈలో ఉన్న ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ మనకి ఎక్స్చేంజ్ అవ్వాలి. ఎక్స్చేంజ్ అయినవి 3వది 5వ ఆప్షన్, కొత్త సింబల్ రావాలి పైన. కొత్త సింబల్ రావాలంటే ఆల్రెడీ ఎస్ వస్తుంది కనుక 5 రాంగ్ ఆన్సర్, కనుక 3వ ఆన్సర్ రైట్ ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ రైట్. సో థర్డ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక చూడండి, మనకి 2 సార్లు గీస్తున్నారు. ఏ నుండి బికి 2 సార్లు గీస్తారు, ఒక గీత ఇటు సైడు, ఒక గీత అటు సైడు. నెక్స్ట్ సి, బి నుండి సికి మళ్ళీ ఒక గీత అటు సైడ్, ఒక గీత అటు సైడ్, కంటిన్యూస్ ఫిగర్. సి నుండి ఈకి మళ్ళీ 2 గీతలు గీయాలి, సో ఒకటి కరువు మళ్ళీ ఇంకోటి కరువు. నెక్స్ట్ డి నుండి ఈ కూడా మళ్ళీ ఏంటి సేమ్ డయాగ్రామ్స్ అలాగే ఉన్నాయి. ఏలో ఎలాగుందో బీలో కూడా అలాగే ఉంది, బి నుండి సికి వచ్చేటప్పుడు అలాగే ఉంది. అంటే బి ఫిగర్ సిలో ఉంది, సి ఫిగర్ డీలో ఉంది, డి ఫిగర్ ఈలో ఉంది. ఈ ఫిగర్ మన ఆన్సర్లో ఉండాలి, 2 గీతలు ఎక్స్ట్రా రావాలి. సో అది అబ్జర్వ్ చేసుకుంటూ చాలు. ఈ ఫిగరు ఎక్కడెక్కడ ఉందో ముందు చూద్దాం. ఈ ఫిగర్ అలా ఎస్టీస్గా ఎక్కడెక్కడ ఉందంటే ఏలో ఉంది, బిలో ఉంది, సిలో ఉంది, డిలో ఉంది. అంటే 5th ఆన్సర్ రాంగ్. ఇప్పుడు 2 గీతలు రావాలి. 2 గీతలు రావాలంటే ఒక కరువు రావాలి. సో కరువు రావాలంటే ఏంటంటే మనకి ఎక్కడ కూడా మనకి నిలువు గీతలు లేవు కనుక సెకండ్ ఆప్షన్ రాంగ్. 4th ఆప్షన్ కూడా రాంగ్. 4th ఆప్షన్ కూడా సేమ్ మనకి 5 ఈలో ఉన్న ఫిగర్ కాదు కనుక మనకి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. రాంగ్ ఎందుకు ఏటేట్ రాంగో ఎందుకు రాంగో చెప్తాను చూడండి. ఈ ఫిగరు ఐ ఫిగర్ ఒకటి కాదు, ఈ ఫిగర్ ఐ ఫిగర్ ఒకటి కాదు, ఎందుకంటే ఇక్కడ ఖాళీ వస్తుంది. 4వ ఫిగర్ ఈ ఫిగర్ ఒకటి కాదు, ఎందుకంటే కింద గీత లేదు కానీ ఇక్కడ గీత వస్తుంది.
నెక్స్ట్ రెండోది కూడా ఒకటి కాదు, ఎందుకంటే రెండోది నిలువుగా గీయకూడదు. సో అన్నీ అడ్డంగా గీస్తున్నా కనుక అది రాంగ్. కనుక మనకి ఏంటంటే ఇక్కడ అడ్డంగా గీసి సర్కిల్ పూర్తి చేశారన్నమాట. నెక్స్ట్ ఒక స్టెప్ చూడండి, ఇది ఇలాగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఇది ఒక స్టెప్ ముందుకెళ్ళి సింబల్ మారిపోయింది. మళ్ళీ ఇది 2 స్టెప్స్ ముందుకెళ్ళి సింబల్ మారిపోయింది. మళ్ళీ ఇది 3 స్టెప్స్ 1 2 3 1 2 3. సో ఇక్కడ నుండి ఇక్కడ 3 స్టెప్స్ వెళ్ళి మళ్ళీ సింబల్ 4 మారాలి. 1 2 3 4 మారి సింబల్ మారాలి. అంటే మళ్ళీ అదే సింబల్ వచ్చింది. ఇప్పుడు మనకేంటి 5 స్టెప్స్ ఎలా మారుతుందో చూడండి చెప్తాను. ఏ నుండి బీకి సో 1, బి నుండి సికి 1 2, సి నుండి డికి 1 2 3, నెక్స్ట్ డి నుండి ఈకి 1 2 3 4, నెక్స్ట్ 1 2 3 4 5. అంటే మనకి ఇప్పుడు ఇలా రావాలి. ఏం రావాలి మనకి ఇప్పుడు? ట్రయాంగిల్ రావాలి. సో ఇట్స్ ఏ ట్రయాంగిల్ ఏముంది మనకి? సో ఫిఫ్త్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏకి బీకి అబ్జర్వ్ చేయండి. ఈ చివరి ఉంది ఆ చివరికి వస్తుంది, అలా యాస్టీస్గా ఆ చివరికి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఎల్ అనేది ఇటు సైడ్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ కూడా అలాగే చూడాలి. సో ఏ చివరి ఉంది కనుక ఆ చివరి రావాలి. ఆ చివరి రావాలంటే ఎలాగుంది, బీలో ఎలాగుందో బాగా అబ్జర్వ్ చేయండి. ఏని ఈని డయాగ్రామ్స్ బాగా అబ్జర్వ్ చేస్తే ఏని ఇలాంటి కొన్ని చాలా ఈజీ అన్నమాట. ఏ ఫిగరు ఈ ఫిగరు ఒకటే. చూడండి, ఏ ఫిగరు ఈ ఫిగర్ ఒకటే. సో ఇక్కడ ఏ ఫిగరు ఈ ఫిగరు ఒకటే. సో ఏలో ఎలాగుందో ఈ ఫిగర్లో కూడా అలాగ ఉంది. అంటే బి ఎలాగైతే ఉందో అదే మన ఆన్సర్. బి లాంటి ఆన్సర్ ఎక్కడైతే ఉందో అదే మన ఆన్సర్. అంటే ఇది లాజికల్గా చాలా ఈజీగా ఇస్తాయన్నమాట. ఎవరైతే ఐడెంటిఫై చేయగలరో వాళ్ళకి ఈజీగా మార్క్స్ వస్తాయి. అంటే ఇది మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆన్సర్ క్వశ్చన్లోనే ఉంది కనుక మనం చూడాలి. ఇప్పుడు బి లాంటిది ఎక్కడ ఉందో చూద్దాం. బి లాగే ఉండాలి. సో బి లాగే మనకి 4th ఆప్షన్. సో అదే మన ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు ఏ నుండి బీకి అబ్జర్వ్ చేయాలి. ఏ నుండి బీకి సో ఏం జరుగుతుంది ఇక్కడ మనకి? ఎస్ అనేది ఈ చివరికి వచ్చింది. ఎస్ను స్టారు ఇంటర్చేంజ్ అవుతున్నాయి. ఎస్ స్టారు ఇంటర్చేంజ్ అవుతున్నాయి. సి అనేది పోయి కొత్త సింబల్ వస్తుంది. ముందు ఎక్స్ స్టారు ఇంటర్చేంజ్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు మనకి ఈలో స్టారు యారో ఇంటర్చేంజ్ అవ్వాలి. అమ్మా కమింగ్. సో స్టారు యారో ఎక్స్చేంజ్ అవ్వాలి. సెకండ్ ఆప్షన్ స్టార్ యారో ఎక్స్చేంజ్ అయ్యింది. థర్డ్ ఆప్షన్ కూడా స్టార్ యారో ఎక్స్చేంజ్. ఫిఫ్త్ ఆప్షన్. ఇంకా పోతే మనం ఇంకా చూడాల్సింది ఏంటంటే కొత్త సింబల్ ఎక్కడ వస్తుంది? ఏ నుండి బీకి మిడిల్లో వస్తుంది. సి లేదు, స్క్వేర్. అదేవిధంగా మిడిల్లో స్క్వేర్ పోయి కొత్త సింబల్ రావాలి. ఈజ్ ఈక్వల్ టు కొత్త సింబలే, 0 కొత్త సింబలే, పి పాస్ సింబల్ కనుక అయితే 2 లేదంటే 2 రాంగ్. సో 3 4 రైట్ అవ్వాలి. 3 4. ఇప్పుడు ఏకి బీకి చూస్తే టీ అనేది మిడిల్లోకి వచ్చింది. సో ఇక్కడ సర్కిల్ అనేది మిడిల్లో రావాలి. సర్కిల్ మిడిల్లో వచ్చింది కనుక సో ఆప్షన్ 3. నెక్స్ట్ ఇది చాలా ఈజీ చెప్తాను చూడండి. 1కి 3కి మధ్యలో ఒక కణం ఉంది. 1కి 4కి మధ్యలో 2 ఉన్నాయి.
కార్నర్స్. 1కి 5 మధ్యలో 1, 2, 3 కార్నర్స్ ఉన్నాయి. అంటే 1తో స్టార్ట్ అయిపోయింది. 2 నుండి 2కి 4 మధ్యలో 3 అనేది ఒకటి ఉంది కార్నర్. 2కి 5 మధ్యలో 2 కార్నర్స్ ఉన్నాయి. ఇప్పుడు 2కి 6కి మధ్యలో 3 కార్నర్స్ రావాలి. అంటే 2, 6కి లైన్ గీయాలి అంతే. 2, 6. సో ఆప్షన్ 4th వన్. సో 1, 2, 3. ఇదే బొమ్మ ఇప్పుడు ఏంటంటే మనకి అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి మనకి. చూడండి, ఏ నుండి బి అబ్జర్వ్ చేస్తే ఈ స్క్వేర్ అనేది ఆ చివరికి వెళ్ళింది. సి నుండి డికి అబ్జర్వ్ చేస్తే ఈ వై అనేది ఆ చివరికి వెళ్ళింది. ఈ నుండి అబ్జర్వ్ చేస్తే ఇందాక నేను చెప్పాను కదా, సేమ్ ఏ ఎలాగుందో ఈ కూడా అలాగుంది. అంటే మనం ఇది ఆలోచించే అవసరం డైరెక్ట్గా పెట్టే ఆన్సర్ అనమాట. సో ఏ ఎలాగైతే ఉందో ఈ కూడా అలాగే ఉంది. చూడండి, ఏవి మారలేదు, అలా యాస్టిజ్. కనుక బి ఎలాగైతే ఉంటుందో మన ఆన్సర్ కూడా అలాగే ఉంటుంది. బి ఎలాగుందో ఆన్సర్ కూడా అలాగే ఉండాలి. సో ఆప్షన్ బి. ఆప్షన్ 2. 2 ఎల్లు ఏ నుండి బి 2 ఎల్లు ఒకలాగా ఉన్నాయి. సిడి కిందన 2 ఎల్లులు ఒకలా ఉన్నాయి. నెక్స్ట్ ఈ కూడా అలాగే రావాలి. ఇది కూడా సేమ్, ఏఈ ఒకటేలాగా ఉన్నాయి. చూడండి, ఏఈ ఒకేలా ఉన్నాయి. కనుక బి ఎలాగైతే ఉందో అదే మన ఆన్సర్. బి ఎలాగైతే ఉందో అదే ఆన్సర్ అంటే ఫస్ట్ ఆన్సర్. యారో కిందకి వెళ్ళింది, నెక్స్ట్ ఇటు సైడ్ వెళ్ళింది. చూడండి, యారో ఫస్ట్ ఇలా ఉంది అంటే 1, 2, నెక్స్ట్ 1, నెక్స్ట్ 1, 2, నెక్స్ట్ 1 అంటే కింద ఇటు సైడ్ రావాలి. సో ఇది ఆన్సర్. చూడండి, మనకి ఇక్కడ ఒకటి క్లియర్గా ఒకటి చెప్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8 డైరెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఏదైనా సరే ఒక బొమ్మ ఈ 8 డైరెక్షన్స్లో తిరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు యారో కూడా అలాగే తిరుగుతుంది. ఈ యారో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నది కాస్త మనకేంటి ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉంటే అది 1, 2. సో ఇక్కడ ఉన్న యారో 1, 2 తిరిగింది. నెక్స్ట్ మళ్ళీ 1 తిరిగింది. నెక్స్ట్ మళ్ళీ 1, 2. నెక్స్ట్ మళ్ళీ 1. ఇప్పుడు మన ఆన్సర్ 2 తిరగాలి. 1, 2 ఇక్కడ రావాలి. సో అంటే మన ఆన్సర్ 1. ఒకసారి చూద్దాం మళ్ళీ. ఒకటి 2 1 1 2 1 1 2. సో ఆన్సర్ దట్ వన్ అండి. నెక్స్ట్ ఎన్ కిందకు వచ్చింది, పీ కిందకు వచ్చింది, వి కింద రావాలి. వి కింద రావాలంటే సో ఆప్షన్ 4th వన్. నెక్స్ట్ రెండు సార్లు కర్వ్ అయ్యి మళ్ళీ లైన్ అవుతుంది. నెక్స్ట్ ఏ నుండి బీకి 1 కర్వ్ అయింది, బి నుండి సికి కర్వ్ అయింది, 2 కర్వ్ అయ్యి. డీకి 1 వదిలేసి 2 కర్వ్లు అయ్యాయి. ఈకి 2 వదిలేసి 2 కర్వ్ అయ్యాయి. నెక్స్ట్ ఏంటి 3 వదిలేసి 2 కర్వ్లు అవ్వాలి, 3 వదిలేసి 2 కర్వ్లు అవ్వాలి. సో 3 వదిలేసి 2 కర్వ్లు అంటే అయితే 2వది అవ్వాలి అంటే 5వది అవ్వాలి, 2వది కానీ 5వది కానీ అవ్వాలి. అయితే ప్రతి దాంట్లో మారిపోతుంది. సో మారిపోతుంది. ఈ నేను చూస్తే 3వది ఇటు సైడ్ ఉంది కానీ 3వది అటు సైడ్ అంటే 4వది అటు సైడ్ ఉందంటే ఇటు సైడ్ ఉండాలి. సో ఆన్సర్ 5. సర్కిల్లో ట్రయాంగిల్ వచ్చింది, ట్రయాంగిల్లో స్క్వేర్ వచ్చింది. అంటే చిన్న బొమ్మ పెద్ద అవుతుంది, లోపల కొత్త వస్తుంది. చిన్న బొమ్మ పెద్ద అవుతుంది, లోపలికి వస్తుంది. సో స్క్వేర్లో మనకి పెంటగోనల్ రావాలి. స్క్వేర్లో పెంటగోనల్ రావాలి. స్క్వేర్లో పెంటగోనల్ అంటే 4th ఆప్షన్. సో ఇది ఫ్రెండ్స్ సిరీస్. నెక్స్ట్ మనం డాట్ ప్రెజెంటేషన్ అనేది ఒక నాన్ వెర్బల్ చూద్దాం. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే ఎన్ఎంఎంఎస్ ఎన్టీఎస్ రాసిన వాళ్ళందరికీ పంపించండి. అదేవిధంగా గ్రామ సచివాలయం ఎవరైతే ప్రిపేర్ అవుతుందో వాళ్ళు కూడా పంపించండి. వాళ్ళకి 2-3 మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.